శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నెలవల రాజేష్, టీడీపీ యువజన నాయకులు. రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు 42వ పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం ఎన్డీఏ కూటమి నాయకుల తరపున లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ప్రతిపక్షం అవాక్కులు చవాకులు పేలాయి లోకేష్ గారి గురించి. లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవారు. అలాంటి సందర్భాలు ఇవేం పట్టించుకోకుండా ఈ నిత్యం ప్రజల్లో ఉంటూ మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున 94 స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు వచ్చినాయి అంటే మరి అందులో ముఖ్యమైన భాగం మన నారా లోకేష్ గారిని ఖచ్చితంగా చెప్పగలం. సుమారు 3000 కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని నిరంతరం ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటా మరి 7 నెలల వ్యవధిలో ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అంటే అందులో నారా లోకేష్ గారిది చాలా కీలకమైన పాత్ర అని చెప్పగలం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసుకున్న మొదటి పుట్టినరోజు అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం మరి ఆయన పుట్టినరోజు ఈ రాష్ట్రానికి దూరంగా ఉండి జరుపుకోవడం జరుగుతుంది. మరి అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన గాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ మాకు ఒకటే చెప్పారు, మీరు అసలు విమర్శలు చెయ్యొద్దు, బూతులు మాట్లాడొద్దు, వాళ్ళలాగా మీరు అభివృద్ధి వైపే అడుగులు వేయండి, అభివృద్ధిని చేసే దిశగా అడుగులు వేయండి, మీరు కాంట్రవర్సీల్లోకి వెళ్ళొద్దు, ఎవరిని ఏమనొద్దు, వాళ్ళు ఏదో మాట్లాడారు అవినీతిని వదలొద్దు అలా అనే మాటలు మాకు తొలి కేబినెట్ లోనే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు లోకేష్ గారితో డిబేట్ లో కూర్చోగలడా అని నేను అడుగుతా ఉన్నాను. ఆయనకి ఏం అవగాహన ఉండదు. మనం చూసాం కదా విజయవాడ వరదల్లోకి వచ్చి అది నదో వాగో ఏంటో తెలియదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.